ఇక జార్ఖండ్ కూడా, ఎందుకంటే పెద్ద రాష్ట్రంలో గనక ఉద్ధవ్ ఠాక్రే కుటుంబానికి మహారాష్ట్రలో చాలా స్పష్టంగా ఉద్ధవ్ ఠాక్రే కుటుంబము, శరద్ పవార్ కుటుంబము, ఈ రెండు కుటుంబాల్లో వచ్చినటువంటి చీలిక కూడా ప్రజలు ఏ వైపు ఉన్నారనేటువంటిది ఇవాళ తేలిపోతుంది. మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఉద్ధవ్ ఠాక్రే ఓడిపోతే, శరద్ పవార్ పార్టీ ఓడిపోతే వాళ్ళ ఎంపీలు ఉంటే ఉండవచ్చు, కానీ స్థానికంగా ఉండేటువంటి క్యాడర్ పూర్తిగా, ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము ఒరిజినల్ పార్టీ ఇటు ఏక్నాథ్ షిండేకి ఇటు అజిత్ పవార్కి ఇచ్చేసింది. వీళ్ళే కనుక మళ్ళీ గెలిస్తే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఏదైనా సరే ఆల్రెడీ పోయినసారి వచ్చినటువంటి సంఖ్య ఉంది కాబట్టి వీళ్ళకే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి అధికారంలో ఉన్న చోటికి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇటు స్విచ్ ఓవర్ అయిపోతారు. శరద్ పవార్ వర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే వైపు ఉండేటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఏక్నాథ్ షిండే వైపు వెళ్ళిపోతారు. ఇంకొకటి ఉద్ధవ్ ఠాక్రే యొక్క రాజకీయ భవిష్యత్తు, శరద్ పవార్ యొక్క రాజకీయ భవిష్యత్తు దీంతో ముడిపడి ఉన్నది. ఎందుకంటే శరద్ పవార్ 80 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తి. ఇక నేను రాజకీయాల నుంచి విరమణ పొందాలని అనుకుంటున్నానని స్పష్టంగా ఎన్నికల ముందు ప్రకటించారు. అంటే నేను విరమణ పొందితే అది ఒకటి ఆయనకు గౌరవంగా వీడుకోలు పలకాలని ప్రజలు ఆ మేరకు సెంటిమెంట్తో ఓటేస్తారనేటువంటిది శరద్ పవార్కు సంబంధించి. మరి అది వర్కౌట్ అవుతుందా కాదా? శరద్ పవార్ కుటుంబంలో అజిత్ పవార్ వైపు పార్టీ ఉంటుందా, సుప్రియా సులే వైపు పార్టీ ఉంటుందా అనేటువంటిది కూడా ఇప్పుడు తేలిపోయేటువంటి అవకాశం ఉంది. అజిత్ పవార్ వైపు ఎంతమంది ఉన్నారు, శరద్ పవార్ వైపు ఎంతమంది ఉన్నారు, కుటుంబం ఎట్లా ఉంది, ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు. ఎందుకంటే కొంత అజిత్ పవార్కు ఇబ్బంది వచ్చింది. ఎమ్మెల్యే ఎన్నికల ముందు అజిత్ పవార్ వైపు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది శరద్ పవార్ వైపు వెళ్ళిపోయారు. అది కూడా కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అధికారంలో గనక బీజేపీ నేతృత్వంలో అధికారం వచ్చి ఉంటే మళ్ళీ అజిత్ పవార్ తప్పని పరిస్థితిలో బీజేపీ వైపే ఉంటాడు, మళ్ళీ శరద్ పవార్ వైపు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వీటే వస్తారు. ఏ పార్టీ మూతపడుతుంది? ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం అదే. ఎందుకంటే ఇన్ని చీలికలు మనగడ చాలా కష్టం, అంత మనుగడ కష్టం. వరుసగా 5 ఏళ్ల పాటు వాళ్ళు నడపడం, పార్టీ నడపడం కూడా చాలా కష్టం. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అది కొంత ఈజీ, అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు వస్తారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే కూడా, ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల్లో నేను ఓడిపోతే, అధికారంలోకి రాకపోతే రాజకీయ విరమణ చేస్తున్నాను అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో ఉద్ధవ్ ఠాక్రే భవిష్యత్తు, శివసేన భవిష్యత్తు కూడా తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యే గెలవడమో, లేకపోతే వాళ్ళ కొడుకు ఆదిత్య ఠాక్రే వర్లీలో గెలవడం అనేటువంటిది విషయం కాకపోవచ్చు. వాళ్ళ కొంత మేరకు ఏదో బాల్ ఠాక్రే మొహం చూసి వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచి ఉండవచ్చు. కానీ బీజేపీ, ఏక్నాథ్ షిండే కలిసి అధికారంలోకి వస్తే ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపక్షంగా ఉండి ఏమీ కొట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. శివసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో అంతా మళ్ళీ బీజేపీ వైపుకో లేకపోతే ఏక్నాథ్ షిండే గ్రూప్లో చేరితే అప్పుడు ఆయన రాజకీయ విరమణ చేస్తే శివసేన పూర్తిగా ఏక్నాథ్ షిండేది అయిపోతుంది. శివసేన మనుగడ అంతా కూడా ఏక్నాథ్ షిండే అయిపోతుంది. శివసేనకు సంబంధించినటువంటి ఆస్తులు, దాని భవిష్యత్తు, దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా ఇవాళ ఏక్నాథ్ షిండే వైపు వస్తాయి. కాబట్టి ఇవాళ 4 కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తును నిర్ధారించేటువంటి ఎన్నికలు కూడా ప్రజలు బాలాసాహెబ్ ఠాక్రే వారసులుగా ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే ఉండాలని అటువైపే ఓట్లేస్తారా? కానీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్లకు బాలాసాహెబ్కి సంబంధించి, ఠాక్రేకి సంబంధించినటువంటి బద్ధ శత్రువు, బద్ధ వ్యతిరేకత. ఠాక్రేను అభిమానించేటువంటి వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ కోటేరు. అట్లాంటి కాంగ్రెస్ తోటి, శరద్ పవార్ తోటి కలిసినటువంటి శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఓట్లు ఎట్లేస్తారు? ఇదొక చర్చ ఏ రాష్ట్రంలో అయినా సరే. కాకపోతే చంద్రబాబు నాయుడు కూడా మరి కాంగ్రెస్తో జతకట్టిండు. బద్ధశత్రువు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తర్వాత తిరిగి పుంజుకోలేదా? అయితే బీజేపీతో మళ్ళీ జనసేనతో కలవడంతో అప్పుడు జరిగినటువంటి 2018 ఎన్నికల్లో జరిగినటువంటి 19లో జరిగినటువంటి పొరపాటును ఇవాళ పక్కకు పోయింది. కానీ అదే మరి ఇవాళ మహారాష్ట్ర ప్రజలు కూడా ఏ విధంగా ఆలోచిస్తారు? మరాఠా ఎక్కడైనా ఉంటుంది పోరాట తత్వం, పోరాట భూమి, వీరులగన్న భూమి. దేశంలో ప్రతి చోట వీరులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి వ్యక్తి ఎవరి వైపు ఉంటారో అందరూ ఛత్రపతిని మొక్కేటువంటి వాళ్ళే, ఛత్రపతి గురించి మాట్లాడేటువంటి వాళ్ళే. ఇవాళ అక్కడ ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు, రాజ్ ఠాక్రే, బీవీఏ లాంటి, అదేవిధంగా ప్రకాష్ అంబేద్కర్కి సంబంధించినటువంటి పార్టీ, మజ్లీసు, ఇవన్నీ ఓట్లు ఎవరిని చీలుస్తాయి? అవి కూడా కీలకమైనటువంటిదే. ప్రతి నియోజకవర్గంలో 1000, 2000, 5000 ఓట్లు చీల్చినా కూడా అది కూడా చాలా మేరకు ప్రభావం చూపిస్తుంది. సో ఈ 4 కుటుంబాలలో ఏది ఒరిజినల్ కుటుంబం? మొన్న లోక్సభ ఎన్నికల్లో
శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి శరద్ పవార్కు ఊపు వచ్చింది, ఆ ఊపు ఇప్పుడు ఉంటుందా? రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎటువైపు పోతారు? ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎటువైపు వెళ్తారనేటువంటి కూడా చర్చనీయాంశమే. మరి మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? మెగా ఈ ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుస్తుందనే చెప్తున్నారు. నిజానికి ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మినా నమ్మకపోయినా మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక 3 స్కీమ్లు, పథకాలు, ఆ తర్వాత కలిసినటువంటి విధానము, అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాల పరంగా పోరాటము, ప్రజల యొక్క ఆరాటము, అవన్నీ చూస్తే మాత్రం ఎన్డీఏ బీజేపీ కూటమి అధికారంలోకి రావడం స్పష్టంగా కనబడుతున్నది. వస్తే మళ్ళీ ఒకసారి అదికి హ్యాట్రిక్ అనేటువంటిది వస్తుంది. ఇక జార్ఖండ్లో కూడా హేమంత్ సోరెన్ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయ్యి జైలుకు పోయి వచ్చిన తర్వాత అది సానుభూతిగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటిది హేమంత్ సోరెన్ కాంగ్రెస్ యొక్క కూటమి అంచనా వేస్తున్నది. అయితే హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటి కుటుంబంలో చెంపై సోరెన్, సీతా సోరెన్ ఇద్దరు కూడా ఆ కుటుంబం నుంచి దూరం అయిపోయి భారతీయ జనతా పార్టీలో చేరినారు. ఇక ఆదివాసీలు, అన్ని పార్టీలు ఆదివాసీలు ఉన్నారు. ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి ఆదివాసీ కావడం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి జేఎంఎం మాత్రమే ఆదివాసీల పార్టీ అని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు. సో అది కూడా ఒక అంశము. ఆదివాసీలతో పాటు ఓబీసీలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా కీలకమైనటువంటివి. జార్ఖండ్లో ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని దాదాపుగా అందరూ చెప్తున్నారు. పీపుల్స్ పల్సు, పీ మార్క్ ఒకటే ఇక్కడ కాంగ్రెస్కి ఇచ్చింది, ఇక్కడ కాంగ్రెస్కి ఇచ్చింది. చాణక్య స్ట్రాటజీస్, టైమ్స్ నౌ వాళ్ళు చెరసగం ఇచ్చారు, మ్యాట్రిజ్ వాళ్ళు బీజేపీకి ఇచ్చారు, యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్కి ఇచ్చింది. మరి ఏది నిజమవుతుంది, ఏది అబద్ధమవుతుందో తెలియదు. జార్ఖండ్లో కూడా చిన్న రాష్ట్రము, అదేవిధంగా ఆదివాసులు ఉన్నటువంటి రాష్ట్రము, హేమంత్ సోరెన్ జైలుకు పోయి వచ్చిన తర్వాత జరిగేటువంటి ఎన్నికలు కావడము, సెంటిమెంట్ రేజ్ అవ్వడము, హేమంత్ సోరెన్ కుటుంబంలోని ముఖ్యమైనటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీలో చేరడము, ఇవన్నీ కూడా ప్రభావం చూపేటువంటి అంశాలు. అవినీతి ప్రభావితం చూపేటువంటి అంశంగా మారిపోయింది. జార్ఖండ్లోకి చొచ్చుకు వచ్చినటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశీల యొక్క ఇన్ఫిల్ట్రేషన్, వాళ్ళ యొక్క చొరబాటు కూడా జార్ఖండ్లో ప్రధాన అంశంగా మారిపోయింది. జార్ఖండ్కు సంబంధించినటువంటి ప్రధాన అంశంగా కూడా మారిపోయింది. కాబట్టి జార్ఖండ్కు సంబంధించినటువంటి రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో చాలా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్తున్నది. ఈ ఎన్నికల ప్రభావము 25 తారీఖు నుంచి పార్లమెంట్ ఉన్నది, 23 ఫలితాలు వస్తున్నాయి, 25 తారీఖు నుంచి పార్లమెంట్ ఉన్నది. ఈ ఫలితాల ప్రభావం కనుక భారతీయ జనతా పార్టీకి చాలా ఫేవర్గా వస్తే, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తే కొంత ఈ పార్లమెంటు సెషన్లో పెట్టేటువంటి బిల్లుల యొక్క వ్యవస్థ కూడా మారుతుంది. పార్లమెంట్లో చర్చకు రావాల్సినటువంటి బిల్లులు కూడా మారుతాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావము ఖచ్చితంగా పార్లమెంటు మీద పడుతుంది. ఇది కాంగ్రెస్కి అనుకూలంగా వస్తే బీజేపీ కొంత దెబ్బతింటుంది. బీజేపీ ఏం చేయాలో బీజేపీ దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పార్లమెంట్లో పెట్టేటువంటి బిల్లుల యొక్క దాంట్లో కూడా తేడా వస్తుంది. ఇక్కడ బీజేపీ గెలిస్తే వక్ఫ్ సవరణ చట్టం ఒకటి వస్తుంది, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి వస్తుంది కదా, కామన్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మదర్సాలకు సంబంధించినటువంటి బిల్లు ఒకటి వచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా, ఒకవేళ ఇది జరిగితే మాత్రం యూసీసీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ఆర్సీ అనేటువంటిది కూడా ఈ పార్లమెంటు సెషన్లోనే పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. ఎన్ఆర్సీ అనేటువంటిది కూడా ఈ పార్లమెంట్ ఒకవేళ బీజేపీ ఈ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే, గెలిస్తే గనక ఖచ్చితంగా ఆ ప్రభావం పార్లమెంట్ సెషన్లో పడుతుంది. పార్లమెంట్లో చాలా కీలకమైనటువంటి చట్టాలు, భారతదేశం యొక్క భవిష్యత్తును దిశానిర్దేశం చేసేటువంటి చాలా కీలకమైనటువంటి బిల్లులు, ఆర్డినెన్స్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మణిపూర్కు సంబంధించినటువంటి రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి డీప్ స్టేట్ విదేశాల యొక్క కుట్రను కూడా ఛేదించడానికి 2 రాష్ట్రాల ఎన్నికల ప్రభావం కూడా కనబడుతుంది. దేశంలో పేరుకుపోయినటువంటి రైతుల చట్టాలపైన కూడా ఇదొకసారి మళ్ళొక్కసారి పునరాలోచన చేసేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది.
కీలకమైనటువంటి బిల్లులు కూడా పార్లమెంటులో చర్చకు రావడానికి, పార్లమెంటులో ఆమోదం పొందడానికి రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా దోహదం కానున్నాయి. కాబట్టి దేశం యొక్క స్థితిని మార్చేటువంటి ఎన్నికలుగా చూడొచ్చు. హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కొంత జోరు మీద ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో కోల్పోయిన ప్రభావాన్ని అదే మరొకసారి ఇది మళ్ళీ భారతదేశంలో బీజేపీ ఉంటుంది అనేటువంటిది చెప్పుకునేటువంటి ప్రయత్నం. కీలకమైనటువంటి పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో, ఆదివాసీ రాష్ట్రం జార్ఖండ్లో కూడా అంటే లోక్సభ ఎన్నికల తర్వాత వరుసగా 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. దేశంలో ప్రజలు బీజేపీ వైపుకే ఉన్నారు అని చెప్పడం కోసం అవకాశం ఉంటుంది. లోక్సభలో మరింత బలం భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతాయి, ఏం చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి ఈ పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ సెషన్స్ 25 తారీఖు నుంచి ప్రారంభించేటువంటి దానిపైన చాలా పెద్ద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. సో ప్రజలు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది. గతంలో లాగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలుగా కాదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ ప్రభావం ఖచ్చితంగా దేశం మీద ఖచ్చితంగా కొంత ఉంటుంది. కాబట్టి ప్రజలు ఓటేసేటప్పుడు దేశాన్ని గురించి ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఎన్నికలైనా కూడా ఈ దేశం మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేటువంటి విధంగా చర్చించుకొని మరి ఆ ఎన్నికలు నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది.